ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాధిపతులు భేటీలో పాల్గొన్నారు. తాజా పరిణామాలను ప్రధానికి వివరిస్తున్నారు. వాళ్ళు సరిహద్దు రాష్ట్రాల్లో ఎల్ఓసి వెంబడి బ్లాక్అవుట్ ప్రకటించారు. జైసల్మేర్, రాంగఢ్, బడ్మేర్, ఫలోది, పోఖ్రాన్, బికనీర్, గంగానగర్ లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. జనం ఇళ్లలోనే ఉండాలని భారత ఆర్మీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని పోర్ట్స్, టెర్మినల్స్, నౌకలకు భద్రత పెంచారు. ఎల్ఓసి వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. యూరి సహా పలు సరిహద్దు గ్రామాల్లో సైరన్స్ మోగాయి. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటికీ సంబంధించిన వివరాలను వివరిస్తూ ఉన్నారు ట్రైబ్ సర్వీసెస్ ఆఫీసర్స్. సో ప్రధాని మోదీ వింటూ ఉన్నారు. త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు ఈ సమావేశంలో. సో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రధాని మోదీకి వివరిస్తున్నారు. రైట్, అది ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. కొన్ని రోజులుగా కూడా ప్రతిరోజు కూడా త్రివిధ దళాధిపతులతో భేటీ అవుతున్నారు ప్రధాని మోదీ. సో ఇప్పుడు త్రివిధ దళాధిపతులతో భేటీలో ఉన్నారు మోదీకి ఇప్పుడు తాజా పరిణామాలకు సంబంధించిన వివరాలను అయితే వివరిస్తూ ఉన్నారు. సో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ప్రధానంగా నిన్న రాత్రి పాకిస్తాన్ చేసినటువంటి దాడులకు భారత్ చేసినటువంటి ప్రతి దాడులు, తదనంతరం పరిణామాలు, దాంతోపాటు భారత్ తదుపరి నిర్వహించాల్సినటువంటి కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది అన్న అంశంపై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే బూరిలో పాకిస్తాన్ ఇప్పటికే దాడులు ప్రారంభించింది. అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు కానీ, అదేవిధంగా చిన్న చిన్న పట్టణాలు, వీటిలో కూడా పూర్తిగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం జరిగింది. పాకిస్తాన్ తిరిగి రాత్రి సమయంలో మరలా డ్రోన్స్తో దాడులు చేసేందుకు అవకాశం ఉంది అన్న అంశం భారత్ నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆ మేరకు ఏ రకంగా మనం సంసిద్ధంగా ఉండాలి, ఏ మేరకు ప్రతి దాడులను తిప్పికొట్టాలన్న అంశంపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ సమావేశమయ్యి ఆ మేరకు చర్చిస్తున్నారు. ఒక వ్యూహ ప్రకారం కార్యాచరణ రూపొందించుకొని అమలు చేసేందుకు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా పాకిస్తాన్ నిన్న చేసినటువంటి డ్రోన్స్ అన్నీ కూడా టర్కీకి చెందినటువంటి డ్రోన్స్గా ఉన్నాయి. దానికి సంబంధించి ఎలాంటి ఆయుధాలు, ఎలాంటి పరికరాలు, ఏ రకంగా దాడులు చేస్తుంది పాకిస్తాను, దానికి ప్రతిగా భారతదేశం ఏం చేయాలన్న అంశంపై ప్రతిదానికి కూడా భారతదేశం వద్ద ఒక వ్యవస్థ ఉంది. ఆ మేరకు సమాచారం ఉంది. దాని ప్రకారం వ్యూహాత్మకంగా పౌరులకు నష్టం జరగకుండా దాడులను నిర్వీర్యం, పాకిస్తాన్ దాడులను నిర్వహించాలని చెప్పి భారత్ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఎక్కడా కూడా అవసరమైతే పాకిస్తాన్ సైనిక స్థావరాలపై, అదేవిధంగా సైనిక పోస్టులపై దాడులు చేసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడలేదు. కానీ పౌరులు మాత్రం నష్టం జరగకూడదు అన్న అంశంపైన చర్చిస్తున్నారు. ఆ విషయంగా మాట్లాడటం జరుగుతుంది. ఆ మేరకు ఈరోజు రాత్రి దాడులు జరిగే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నిఘా వర్గాల సమాచారం ప్రకారం భారత్ ప్రతి దాడులు చేయడానికి చాలా సంసిద్ధంగా ఉంది. ఆ మేరకు ఈ రాత్రి కూడా పెద్ద ఎత్తున ప్రతి దాడులు జరిగేందుకు అవకాశం ఉంది. నిన్న అమెరికా జోక్యంతో కొంత మేరకు స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు పాకిస్తాన్ ఏమాత్రం కూడా వెనుకడుగు వేసే అవకాశం లేకుండా బరి తెగించి దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి నిఘా వర్గాల యొక్క హెచ్చరికలు. ఆ మేరకు భారత్ కూడా ప్రతి దాడులు చేసేందుకు చాలా సంసిద్ధంగా ఉంది. ఇటు అరేబియా సముద్రం నుంచి నావికా దళం చెందినటువంటి అనేక మార్గాల ద్వారా పాకిస్తాన్ కట్టడి చేయటం, అదేవిధంగా పాకిస్తాన్ చేసే దాడులను నిర్వీర్యం చేయటం, భారత భూభాగంలోకి ఏమాత్రం కూడా ఒక్క క్షిపణి కూడా రాకుండా అక్కడికక్కడే ఒక గగనతలంలోనే దాన్ని కూల్చివేయాలన్నదే భారతీయ రక్షణ బలగాల యొక్క వ్యూహంగా ఉంది. ఆ మేరకు అన్ని రకాలుగా డిఫెన్స్ సిస్టమ్స్ని, అదేవిధంగా ఇతరత్ర ఆయుధాలను అవసరం మేరకు ఏ రకంగా ప్రయోగించాల అంశంపై కూడా పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆ మేరకు తదుపరి వ్యూహ కార్యక్రమం ఉంటుంది.